ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 12వ భాగం. ఈ గడ్డ మీద పనికట్టుకుని పోలీసుల దగ్గరికి ఎవరూ పోరు. సాధ్యమైనంత వరకు తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్నది. తను కూడా ఆ గడ్డ మీద పుట్టిన వాడేనని, అక్కడి కట్టుబాట్లు అలవాట్లు అన్నీ తెలిసి ఉన్నటువంటి వాడేనని మొరటుగా చెప్పబోయి ఆఖరి క్షణంలో ఆ మాటల్ని దిగమింగేశాడతను. మునిరెడ్డి పోలీసులకు రిపోర్ట్ చేయడు. బాగానే ఉంది, మరి బిజీ అయిపోవటమేమిటమ్మా? మృదువుగా అడిగాడు. మనమతనింట్లో మకాం పెట్టామనుకుని వీధిలో వెయిటింగ్ చేస్తూ కూర్చున్నారు ఆ చవటలు. తెల్లవారబోయే సమయంలో అందరూ నిద్ర కళ్ల మీద ఉండగా ఇంటి మీద పడితే దొరికిపోతామని భావించారు. అవునా కాదా? అడిగింది ఆమె. తల ఊపాడతను. 100కి 100 పాళ్లు యథార్థం కలిగి ఉన్న మాటలవి. నిజంగానే అలా జరిగి ఉంటే చిటికెలో పట్టుబడిపోయేవాడు తను. అక్కడితో ఎండయ్యేది కాదు ఆ వ్యవహారం. తమకు కావాల్సిన మనిషిని తన ఇంట్లోనే దాచిపెట్టి అబద్ధం చెప్పినందుకు మునిరెడ్డి టాపు లేచిపోయి ఉండేది. గువ్వలగుట్ట గ్రనైట్ మైన్స్ వాళ్లు పూర్తిగా అతని మీదే దృష్టి కేంద్రీకరించేవారు. ఏలినాటి శని దృష్టినైనా తప్పించుకొని పారిపోవచ్చు కాని ఆ గ్రనైట్ మైన్స్ వాళ్ల దృష్టి నుంచి తప్పించుకోగల మొనగాడు ఇప్పటి వరకు పుట్టినట్టు దాఖలాలేమీ లేవు. కనులు చిట్లించి అతని ముఖంలోకే చూస్తున్నది పిచ్చమ్మి. ఈసారి నిజంగానే కిలకిలా నవ్వింది. ఉలిక్కిపడి తన ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చాడతను. నొసలు ముడిచి ప్రశ్నార్థకంగా చూశాడు. మునిరెడ్డికి ఎటువంటి బాధ కలగకూడదని నీయంతట నువ్వుగా ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేశావు. చీకటి మాటున వాళ్ల భరతం పట్టి నీ సత్తా ఎటువంటిదో చూపించావు. ఆ గ్రనైట్ గనుల వాళ్లు ఎవరో గాని అనవసరంగా నీతో పెట్టుకున్నారు. తిక్కరేగితే నువ్వు మనిషివి కాదని తెలుసుకోలేకపోవటం వాళ్ల దురదృష్టం. మెచ్చుకోలుగా చూస్తూ చెప్పింది. లేదు తల్లి, నాకంతటి సీన్ లేదు. ఏదో కాలం కలిసి వచ్చింది. ఇంత దూరం తప్పించుకురాగలిగాను. నువ్వు నాకు అండగా నిలబడటం వల్ల ఎదురు తిరిగి 2 దెబ్బలు కొట్టగలిగాను. నువ్వే గనుక నా వెనుక నిలబడి ఉండకపోతే ఆ కంకర్ రోడ్డు గ్రామంలోనే నా బతుకు బుగ్గైపోయి ఉండేది. కృతజ్ఞత ఉట్టిపడుతున్న చూపులతో వినయంగా చెప్పాడు. నువ్వు నన్ను మునగ చెట్టు మీదకి ఎక్కించే మాటలు మాట్లాడుతున్నావు. ఇనుప ముక్కను వేడి చేసి ఏ రూపంలోకైనా మలుచుకోవచ్చు. కర్ర ముక్కను అలా చేయలేము కదా అన్నది ఆమె. ఆ మాటలకు అర్థమేమిటో అతనికి తెలియలేదు. తెలుసుకునే ప్రయత్నం అతను చేయలేదు. మునిరెడ్డిని గురించి చెప్పు తల్లి అని రిక్వెస్ట్ చేశాడు తిరిగి వేగంగా అడుగులు వేయటం మొదలు పెడుతూ. ఇంకో 4 నిమిషాల్లో బంగిడి పొలిమేరలకు దూరంగా వచ్చేస్తాం. మనం ఇటుగా పారిపోతున్నట్టు ఎవరికీ తెలియదు. ఎందుకు హడావిడి? అతనితో సమానంగా నడవటానికి ప్రయత్నం చేస్తూ అడిగింది ఆమె. చెప్పాను కదా తల్లి, ఆ ఎదవల గురించి మునిరెడ్డి కూడా చెప్పాడు. నీకు తల వెనక కళ్ళున్నాయని చెప్పావు. ఆ ఎదవలకి ఒళ్లంతా కళ్లే. అంజనం వేసి చూసినట్టు మనల్ని గమనిస్తూనే ఉంటారు. ఎటువైపు నుంచి ఎవరొచ్చి మీద పడతారో ఆఖరి క్షణం వరకు తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే చిటికెలో నాశనమైపోతాం దృఢస్వరంతో చెప్పాడతను. నీమీద అంత కక్ష పెంచుకోవటానికి కారణమేదో చాలా పెద్దదే అయి ఉంటుంది. అదేమిటో చెప్పటం ఇష్టం లేదా? అడిగింది ఆమె. తల్లి వద్దు, దయచేసి ఆ ప్రశ్నలు వేయవద్దు. నా గురించి తెలుసుకోవటమంటే మీరు కూడా చవటల దృష్టిలో పడటం వంటిదే. నా గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది మీకు. నా దురదృష్టం మీకు కూడా అంటుకోకుండా ఉండాలంటే అసలు నా దారిన నన్ను వెళ్లిపోనీయటం మరీ మంచిది మరింత దృఢంగా చెప్పాడతను. ఆలోచనలో పడుతుందని అనుకున్నాడు అతను. వెనుతిరిగి వచ్చిన దారినే బంగిడివైపు వెళ్లిపోతుందని కొద్దిగా ఆశించాడు. ఆ 2 ఆలోచనలు దారుణంగా తప్పైపోయినట్లు వెంటనే తెలిసి వచ్చింది. నిన్ను నీ దారిన ఒంటరిగా వెళ్లిపోనీయటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని నువ్వు గమనించావో లేదో గాని నా తలకట్టు ఆ పగిడయ్యని ఆకర్షించింది. నువ్వు చెప్పినట్లే నిద్రలో నుంచి లేపి కూర్చోబెట్టినా ఒక్క అక్షరం వదిలిపెట్టకుండా లైనుగా వర్ణించి చెప్పేస్తాడు. నన్ను పట్టుకుని నీ జాడలు చెప్పే వరకు వదిలిపెట్టరు అన్నది ఆమె.
నాకు చాలా బాధగా ఉన్నది తల్లి. వెనక ముందు చూసుకోకుండా నిన్ను కూడా నా గొడవలోకి దింపేశాను. బాధ నిండిన కంఠంతో చెప్పాడతను. నాగమ్మ తల్లిని పనికట్టుకుని ఎవరూ గొడవల్లోకి దింపలేరు. తనకు తాను కావాలని అనుకుంటే నిర్మోహమాటంగా దిగిపోతుంది. ఉన్నట్లుండి కనుబొమ్మల్ని ముడివేసి ఓరగా చూస్తూ చెప్పింది ఆమె. అమ్మా, ఇప్పటి వరకు చాలా చక్కగా మాట్లాడావు. నాకు సరైన దారి చూపించి ఎంతగానో సాయపడ్డావు. ఇప్పటికిప్పుడు ఏమైందని మళ్లీ ఆ పాము చూపులు చూస్తున్నావు? నడకను మళ్లీ ఆపి ఆవేదనగా అడిగాడు అతను. చిటికెలో మామూలుగా మారిపోయాయి పిచ్చమ్మి చూపులు. భయపడ్డావు కదా? నేను మళ్లీ నాగుపాముగా మారిపోయానని అనుకుని కంగారు పడ్డావు కదూ అని అడిగింది. మౌనంగా తల ఊపాడతను. అయితే నాకు వందనం చేయి. కంకర్ రోడ్డు గ్రామంలో మొట్టమొదటిసారి ఆమెను చూసినప్పటి సంభాషణ మొత్తం గుర్తుకు వచ్చింది అతనికి. వందనం తల్లి అంటూ నమస్కారం చేశాడు. కిలకిలా నవ్వింది పిచ్చమ్మి. కల్లా కపటం తెలియని పసిబిడ్డలు నవ్వినప్పుడు కలిగే ఆనందపు అనుభూతి వెంటనే కలిగింది అతనికి. నీ బాధ నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పటిదాకా ఎలా తప్పించుకు వచ్చావో గాని ఇక మీదట వాళ్లని అంత తేలికగా ఏమార్చగలవని నాకు అనిపించటం లేదు. ఒకవేళ ఏమార్చగలిగినా నువ్వీ చుట్టుపట్ల నిర్భయంగా తలెత్తుకుని తిరగటం చాలా కష్టం. మా మునిరెడ్డి చెప్పినట్లు దేశం వదిలి పారిపోవటం ఒక్కటే మార్గం అంటూ సీరియస్గా మాటలు మొదలుపెట్టింది ఆమె. తల్లి, నా దగ్గర తిండి తినటానికి కూడా డబ్బుల్లేవు. సాయంత్రం లోపల మునిరెడ్డి వంటి దయామయులు ఎవరైనా జాలిపడి 2 సంగటి ముద్దలు ముందు పడవేయకపోతే ఇంకోసారి కళ్ళు తిరిగి రోడ్డు మధ్యలో పడిపోయే నీరస పరిస్థితి. ఇక దేశం వదిలి ఎలా పోగలను? అదీకాక అంటూ ఇంకా ఏదో చెప్పబోయి చటుక్కున మాటల్ని ఆపాడతను. ముఖాన్ని వేగంగా పక్కకు తిప్పుకున్నాడు. ముందుకు 3 అడుగులు వేసి మునివేళ్లతో అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని ఆశ్చర్యంగా కనుబొమలు ఎగురవేసింది ఆమె. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నావనుకున్నాను. కోపంతో కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. పెదవులు కొరుక్కుంటున్నావు. ఎందుకీ ఆవేశం అని అడిగింది. తల్లి, నరికేయాలి తల్లి. ఒక్కడున్నాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదు. వాడిని మాత్రం ప్రాణాలతో వదిలేది లేదు. ఇన్ని బాధల్ని ఓర్చుకుంటూ నేను ఇంకా బతికి ఉండటానికి కారణం వాడే. కరకరమనటం మొదలుపెట్టిన కంఠాన్ని ప్రశాంతంగా మార్చుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ చెప్పాడు. ఎవరో నాకు చెప్పు. ఏం చేస్తే వాడు పాతాళానికి వెళ్ళిపోతాడో నేను చెబుతాను. మళ్లీ పాము మాదిరి చూస్తూ తను కూడా కరుకుగా అడిగింది ఆమె. వద్దు తల్లి, ఆ నీచుడి గురించి నువ్వు తెలుసుకోవద్దు. నా చేతులతో నేను వాడి పీక పిసికి చంపకపోతే నేను మగాడిని కాదు. అంతే ఖచ్చితంగా చెప్పి నడక వేగం పెంచాడతను. ఒకచోట నిలబడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీలుపడని పరిస్థితి నీది. కక్ష ఎలా తీరుతుంది అడిగింది ఆమె. పరిగెత్తుతూనే ఉంటాను తల్లి. సూటిగా వాడి దగ్గరికే పరిగెత్తుతాను. నా వెనక వస్తున్నవాళ్లు నన్ను పట్టుకునే లోపల వాడి అంతు చూసేస్తా. ఆ తరువాత నేను పట్టుబడినా పర్వాలేదు. ప్రాణాలు పోయినా ఏమీ కాదు అన్నాడతను. 10 నిమిషాల పాటు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతనితో సరిసమానంగా పరిగెత్తింది ఆమె. ఉన్నట్లుండి ఒక చెట్టు కనిపించేసరికి దాని కిందికి పోయి నిలబడింది. ఆయాసం వచ్చిందా తల్లి? అలుపు తీరే వరకు ఆగిపోదామా అని అడుగుతూ తాను కూడా ఆ చెట్టు కిందికి పోయాడతను. చాటుకు వచ్చేయ్, రోడ్డు మీద కనపడకూడదు అంటూ అతని చేతిని పట్టుకుని చెట్టు చాటుకు లాగేసింది ఆమె. 3 నిమిషాల తరువాత మోతలు చేసుకుంటూ బంగిడి వైపు నుంచి అటుగా దూసుకువచ్చాయి 3 వెహికల్స్. కనులు పెద్దవి చేసి రోడ్డుకు అటూ ఇటూ ఉన్న పొదల్ని పొలాల్ని పట్టి చూస్తూ కనిపించారు వాటిలో ఉన్న దృఢకాయలు. అడిగో పగిడయ్య, అడిగో కంకర్ రోడ్డు దగ్గర పాముకాటుకు తల్లకిందులైన చవట. మనకోసమే బయలుదేరారు. చిన్న కంఠంతో అతని చెవిలో చెప్పింది పిచ్చమ్మి. ఎంతో అలర్ట్గా ఉన్న తనకు వినిపించని ఆ వెహికల్ శబ్దం తనకంటే ముందుగా ఆమెకు ఎలా తెలిసిందోనని ఆశ్చర్యపడలేదు అతను. ఇంకోసారి నన్ను రక్షించావు తల్లి. నీ రుణం ఎలా తీర్చుకుంటానో తెలియటం లేదు అన్నాడు తను కూడా రహస్యంగానే.
తీర్చుకునే మార్గం ఒకటుంది. నీకిష్టమైతే చెబుతాను. 2 నిమిషాలు మౌనంగా నిలబడి ఉన్నట్లుండి చెప్పింది పిచ్చమ్మి. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. వెంటనే తల ఊపాడు. తాను కూడా మరో 2 నిమిషాల పాటు ఆలోచించి, చెప్పు తల్లి, ఏమిటది అని అడిగాడు మృదువుగా. నేను ఈ బంగిడి చుట్టుపట్ల తిరుగుతూ ఉన్నానని మునిరెడ్డి మా అమ్మగారికి చెప్పేసి ఉంటాడు. ఈసరికి మా వాళ్లు నా కోసం ఇటువైపు వస్తూనే ఉంటారు. తప్పు చేసిన దాని మాదిరి వాళ్లకి కనిపించి వాళ్లతో ఇంటికి వెళ్లటం నాకు ఇష్టం లేదు. నువ్వే తీసుకుపో. నా అంతట నేనుగా వచ్చినట్లు ఉంటుంది చెప్పింది ఆమె. ఆ కాస్త పనిచేయటం వల్ల ఆమె రుణం ఎలా తీరుతుందో అర్థం కాలేదు అతనికి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడిగేశాడు. అది గొప్ప పని ఎలా అవుతుంది తల్లి? దారెంట పోయేవాళ్లని ఎవర్ని అడిగినా నిన్ను వెంటబెట్టుకుని నీ ఊరికి తీసుకుపోతారు అన్నాడు. పలువరుస కనిపించేటట్టు మధురంగా నవ్వింది పిచ్చమ్మి. తీసుకుపోవటం ఒక్కటే కాదు, తిరిగి నేను అనుమతి ఇచ్చేంతవరకు నువ్వు మా ఇంటిని వదిలి ఎక్కడికి పోకూడదు. నేను చెప్పినట్టే చెయ్యాలి, నా మాటే వినాలి అంటూ 2 క్షణాలు ఆగి, చేతనవుతుందా నీకు అని అడిగింది. తల్లి, ఈ లోపల గ్రనేడ్ గనుల వాళ్ళు అంటూ మొదలు పెట్టబోయి అదిరిపడ్డాడతను. అంతకుముందు తల ఉంచి ఒట్టి చూపులే చూసింది ఆమె. 2-3 మాటలే మాట్లాడింది. ఇప్పుడు ఒక్కసారిగా పెనుపాము మాదిరి పూత్కారం చేసింది. నా రక్షణలో ఉన్న మనిషి జోలికి వచ్చినవాడు ఎవడైనా సరే నూరగలు కక్కుకుంటూ కింద పడి చిటికెలో ప్రాణాలు వదిలేస్తాడు. ఆషామాషి పామును కాదురా, నాగుపాముని, నాగమ్మ తల్లిని. అర్థమైందా? కనుకొలకులు ఎర్రగా మారిపోతుండగా బుసకొట్టినట్టు అరిచింది. బంగిడి నుంచి వస్తున్న వారి వాహనాలు దూరంగా వెళ్లిపోయిన తరువాత తమ సంభాషణ మొదలైనందుకు ఎంతగానో సంతోషిస్తూ, వందనాలు తల్లి, నీకు శతకోటి వందనాలు చేతులు జోడించి చెప్పాడు అతను. ఎంత సడన్గా ఆమెలో వచ్చిందో ఆ మార్పు, ఆ మాటల్ని వినేసరికి అంతే సడన్గా మటుమాయమైపోయింది. నీకు వేళాకోళాలు ఎక్కువైపోయాయి. మునిరెడ్డి పెట్టిన తిండి బాగా వంటబట్టింది. నా నోటిని మూయించటం ఎలాగో తెలిసిపోయింది కదా? నవ్వుతూ అడిగింది. నాదేముంది తల్లి, వట్టి అర్భకుడిని. ఆమెలో చిటుకు చిటుకున వచ్చే మార్పులు గుర్తు చేసుకుంటూ వినయంగా అన్నాడతను. సరే సరే, మనం వెళ్లాల్సిన దారి ఇంకో 2 కిలోమీటర్ల అవతల ఉంది. పట్టుదలగా నడిస్తే 3 రోజులు పడుతుంది మా ఇంటికి చేరుకోవటానికి. పద పోదాం. అతను తనతో పాటు వచ్చేయటానికి అంగీకారం తెలిపినట్లే మాట్లాడుతూ చెట్టు చాటు నుంచి రోడ్డు మీదికి బయలుదేరింది ఆమె. 3 రోజుల నడక అనేసరికి గుండెలు గుభిల్లుమన్నాయి అతనికి. తల్లి, తెల్లారిన తర్వాత 2 గుక్కలు టీ కూడా తాగలేదు. మునిరెడ్డి పెట్టిన తిండి అరిగిపోయి చాలాసేపయింది. నీరసం ముంచుకు వచ్చి కింద పడిపోతానని భయంగా ఉంది అన్నాడతను. ముఖ్యమైన విషయాల గురించి అడిగితే నేను నా అభిప్రాయం చెబుతాను గాని అనవసర ప్రశ్నలకు జవాబు చెప్పను. అతని వైపు కనీసం తల తిప్పి చూడనైనా చూడకుండా సమాధానమిచ్చింది ఆమె. ఆ పైన పెదవులు విప్పి చిన్నపాటి శబ్దం కూడా చేయకుండా నడిచాడతను. సూర్యుడు నడినెత్తి మీదికి వస్తూ ఉండగా అతను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాట మాట్లాడనే మాట్లాడింది పిచ్చమ్మి. నాకు ఆకలి వేస్తోంది. తినటానికి ఏమైనా కావాల్సిందే. ముందు ఆ పని చూడు. తల్లి, మీ ఊరికి పోయేదారి 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుందని చెప్పావు. ఇప్పటి వరకు మనం గుగ్గూరు దారిలోనే ఉన్నాం. ఇంకెంత దూరంలో ఉందది అడిగాడతను. ఎంతో కొంత దూరంలో ఉంది గాని ముందు నేను చెప్పిన పని చూడు అంటూ రోడ్డు పక్కనే ఉన్న పెద్ద రావి చెట్టు కిందికి పోయి హ్యాపీగా మొదలుకు చేరగిలబడి కూర్చుంది ఆమె. ఇక్కడ్నుండి కదలకు తల్లి. నేను వచ్చి కనిపించేటంత వరకు లేచి నిలబడను కూడా నిలబడకు అంటూ చెప్పి ముందుకే ప్రొసీడ్ అయ్యాడతను. 100 గజాల దూరం పోయిన వెంటనే కనిపించింది అతనికి రోడ్డు పక్కనే పిచ్చి పొదల్లో ఉన్న మైలురాయి.